దగ్గర ఉన్నాను. ఫోటో తీసుకో. ఏమైనా తీసుకుంటారా సార్? ఫోటో ఐటమ్స్ అండి, జ్యోతిపతి ఉందా? తీసుకో. లఘు చిత్రాల పోటీలు అంటే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020 బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ అవార్డులు ప్రదానం చేసి మనందరినీ మోటివేట్ చేయడానికి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గారు విజయ్ చంద్ర గారికి సంస్థ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా జ్యూరీ సభ్యులు కూడా రావాల్సింది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఇక్కడికి రాలేదు. వారి తరఫున కూడా మనం జ్యూరీ తరఫున మన చైర్మన్ గారు రిప్రజెంట్ చేస్తారు వారి తరఫున. ఎందుకంటే వారు కూడా జ్యూరీ కమిటీకి చైర్మన్గా వారు వ్యవహరించారు. సినీ రంగంలో విశేషంగా గత 4-5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ సినీ రంగానికి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లో కూడా నైపుణ్యం ఉన్నారు. మన విజయ్ చంద్ర గారు ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రాల ఎంపిక చేయడం జరిగింది. కమిటీ పూర్తిగా నిష్పాక్షికంగా కేవలం మెరిట్ ఆధారంగా ఈ చలనచిత్రాల ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 35 ఎంట్రీస్ వచ్చాయి దీనికి. ఈ ఎంట్రీస్లో మనం ముఖ్యంగా 3 కేటగిరీల్లో బహుమతులు ఇస్తున్నాం. ప్రథమ ఉత్తమ లఘు చిత్రం, దానికి ₹1,00,000 నగదు బహుమతి. అదేవిధంగా 2 ద్వితీయ ఉత్తమ లఘు చిత్రాలు, వాటికి ₹50,000 నగదు బహుమతి. అన్నిటికీ ప్రశంసా పత్రాలు అన్నిటికీ ఉన్నాయి. 3 తృతీయ ఉత్తమ లఘు చిత్రాలు, ఆ నిర్మాతలకు ₹25,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఔత్సాహిక చిత్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు, ఔత్సాహిక చిత్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, యంగ్ బడ్డింగ్ టాలెంట్ ఎవరైతే ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం. ఇందుకు సెలెక్ట్ చేసిన సభ్యులను కూడా మనం ఈ రంగంలో బాగా అభినవేశం ఉన్నవాళ్ళు, మన విజయచంద్ర గారు సాక్షాత్తు చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు బిఎస్వి రామకృష్ణరాజు గారు, ఎంవి రఘు గారు సినిమాటోగ్రాఫర్, ఫేమస్ సినిమా కళ్ళు సినిమా అందరూ చూసి ఉంటారు. ఆ కళ్ళు సినిమాకి ఆయన ఫేమ్, వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ముందుగా మన కోసం మనం ఆహ్వానించిన వెంటనే మన ఆహ్వానాన్ని ఒప్పుకుని ఎంపిక కమిటీ సభ్యులుగా వ్యవహరించినందుకు వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ అనేక రకాల థీమ్స్ మీద, ముఖ్యంగా మనం చెప్పిన థీమ్ ఏంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీటి మీద రకరకాల, అంటే నిజంగా చెప్పాలంటే మనకి మామూలుగా ఏమనుకుంటామంటే సినీ రంగంలోనే అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, కానీ సినీ రంగం కన్నా బయట కూడా అద్భుతమైన టాలెంట్ ఉంది. నిజంగా వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక మంచి మంచి సినిమాలు నిర్మించగలుగుతారు. దాంతోపాటు ప్రజలకి ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ ఎంటర్టైనింగ్ వే, వాళ్ళకి అపీల్ అయ్యే విధంగా, వాళ్ళ హృదయానికి హత్తుకునే విధంగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు మన దగ్గర ఎంతోమంది ఉన్నారు అని
మరొకసారి ఈ ఎంట్రీస్ని చూస్తే మనకి అర్థమవుతుంది. వచ్చిన ఎంట్రీస్ని ప్రైజ్ విన్నింగ్ వాళ్ళని, ప్రైజ్ విన్నింగ్కి బయట ఉన్నాయి కూడా చాలా వరకు దేవర్ ఆల్సో వెరీ కేపబుల్ సార్. మీరు గమనించి ఉంటారు. ప్రైజ్ విన్నింగ్ కాకపోయినా కానీ అవి కూడా నిజంగా చాలా బాగున్నాయి. అయితే మనకి లిమిటెడ్ కేటగిరీస్ ఉన్నాయి. మనం ఇన్ని మాత్రమే ప్రైజ్లు ఇవ్వగలం కాబట్టి వాళ్ళలో సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఎవరైతే ఇంకా కాస్త బెటర్గా ఉంది. అయితే ఈ అన్ని సినిమాలను కూడా మనం ఎఫ్డీసీ తరఫున ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారానికి వాడుకుంటాం. బికాస్ నౌ దే బికమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎఫ్డీసీ. ఇదే విధంగా రకరకాల ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ సంస్థ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఎండి గారి యొక్క ప్రోత్సాహంతో ఆయన కూడా చాలా యాక్టివ్గా మాతో కలిసిమెలిసి ఉంటూ ఏ కార్యక్రమాలు మేము మొదలుపెట్టినా సరే ఆ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీరు తీసుకొస్తారని నాకు నమ్మకం ఉందనే ఉద్దేశం ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో మొత్తం మీద వీ హ్యావ్ సెలెక్టెడ్ అసలు ఈ ఎంతమంది I think 35 people have participated in it. బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మాకు ఎలా అనిపించిందంటే అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. అదే మనం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అన్న ఆ ఫీలింగ్ కూడా మనసులో ఉంది. అందుకే ఏంటంటే వారందరికీ కూడా ఎండి గారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే తప్పకుండా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళకి అని డిసైడ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ we have been very, very happy as far as conducting this thing, and ఎవరిని కూడా తప్పుగా చేయడం కానీ ఎవరికి దాంట్లో మాకేదో సెల్ఫిష్ ఉన్నట్టుగా కానీ కాకుండా ఒక కళను ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తామో ఆ కళ కోసం మనం అందరూ పాటుపడాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాం. అండ్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఫస్ట్ అండ్ మోస్ట్. నేను ఎందుకంటే ఎండీ గారిని ఎందుకు ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఆయన ప్రోత్సాహం ఉండి ఎందుకు రండి సార్, అది వద్దులేండి సార్ అని ఉంటే ఏ పని చేయలేము అనమాట. ఇప్పుడు మేము ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు ఎంత ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఎవ్రీ 3 months మేము ఒక ఆర్గనైజేషన్లో ఒక రకమైనటువంటి ఇచ్చేద్దామని. అంటే ఒక లేడీసే జెంట్సే కాకుండా లేడీస్ సెపరేట్ అండ్ జెంట్స్ సెపరేట్గా ఎవ్రీ 3 months కండక్ట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్స్ అని చెప్పినప్పుడు కూడా వీఆర్ సో హ్యాపీ అనమాట. ఆయన నవ్వుతూ ఉంటారు. అంటే ఆయన నాకు అనుమానం కూడా ఏముందంటే అసలు ఆయన ఒక మంచి కళాకారుడు, నటుడుగా కదా నేను నిజంగానండి ఈ లుక్స్ లైక్ an artist అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సి మనం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం యాక్టివిటీని పెంచుకోవడానికి ఫస్ట్ టైం ట్రై చేసాం. ఐ థింక్ ఈ కరోనా వల్ల కొంత చేయలేకపోయాం, కానీ చాలా విషయాల్లో మేమంతా కూడా అతి జాగ్రత్తగా ఉంటూ ఎవ్వరు ఈ మావాడు ఆయనకి ఎలా చేద్దాం ఇలాంటి ఏమీ లేకుండా కూడాను కళ్ళు మూసులు పనిచేసి ఎవరైతే ఎలిజిబిలిటీకి వచ్చారో వాళ్ళందరూ మాకు 3 వచ్చారండి. నిజంగా అదే సాయి గారు, మన ఎవరు మన రాజు గారును వాళ్ళు కూడా అండి పర్ఫెక్ట్ గాను దూరంగా కూర్చుని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నేను పక్కన కూర్చుని నా ఆలోచన కూడా పక్కన పెట్టుకుంటే ఫైనల్గా వచ్చిందంటే అందరూ ఒకదాని మీదే వచ్చి సెలెక్ట్ చేశారు. అందుకని వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్ ఆల్సో. దే ఆర్ వెరీ వెరీ. అందుకే మేము ఏంటంటే లేడీస్కి ఇవ్వలేకపోయాను, అది ఒక ఫీలింగ్ నాకు ఉంది. అయ్యో ఒక్క లేడీ కూడా ఇవ్వలేకపోయానే అని. అందుకు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ డే నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు అని మీరు కూడా దీనికి తప్పకుండా మీ దీంట్లోనే చేస్తామండి. లేడీస్ సెపరేట్ అండ్ జెంట్స్ సెపరేట్గా మేము చేసి లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవ్రీ 3 months మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. ఆయన అప్పుడే చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. వీఆర్ రియలీ ప్రౌడ్ అండి. ఇప్పుడు కూడా మాకు ఇది వద్దు, ఇది కాదు, ఇది మీరు చేయలేదు ఇలాంటివి అంటే మామూలుగా ఒక పని చేస్తుంటే మనకి ఆటంకాన్ని క్రియేట్ చేయొచ్చు.
అసలు లేవు. ఆటంకాలు గారు అలాంటి ఉండవు. అంత పర్ఫెక్ట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఎస్పెషల్లీ మా సాయి గారు ఉన్నారు. ఆయన ఈ మన కంట్రిబ్యూట్ చేయడం ఏంటంటే ఒక పక్కన కాంపిటీషన్ జరుగుతుంటే అందరి గురించి నేను సెలెక్ట్ చేస్తున్నాం. ఆ టైంలోనూ ఎక్కడ కూర్చోలేదండి. ఆయన కూర్చోకుండా అలా తిరుగుతూ ఉన్నాడు సార్. అన్నీ కూడా నేను బయటే ఉంటానండి. అదేంటండి మీరు జనరల్ మేనేజర్ కదా కూర్చొని అంటే వద్దండి, దానివల్ల వాళ్ళందరూ ఫీల్ అవుతారు వద్దండి అని. అంత జెన్యున్గా ఎవ్వరు కూడా ఏది సెల్ఫ్ లేకుండా చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఎండి గారు. మా ఎండి గారి వల్ల ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రపోజల్ ముందే మనకు ఐడియా రావాల్సింది. ఇందులోనే 2 కేటగిరీలు చేసి మహిళా నిర్మాతలు, మామూలు జనరల్ నిర్మాతలు నెక్స్ట్ టైం కేవలం ఎక్స్క్లూజివ్గా మహిళా నిర్మాతలకే వాళ్ళకి ప్రోత్సాహం అందించే విధంగా. ఎందుకంటే మన మహిళా పక్షపాత ప్రభుత్వం. ఈ పాయింట్ మరొకసారి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మహిళా నిర్మాతలని ఎంకరేజ్ చేసి కేవలం మహిళలకు మాత్రమే పోటీ అనేది మనం నిర్వహిస్తాం సార్. చాలా త్వరలో మీ సలహా సూచనలు స్వీకరించి తప్పకుండా ఈ రకంగా ఇప్పుడు చైర్మన్ గారు సార్. సార్ ఎండి గారు సార్ ఎండి గారు ఈ కమిటీకి సార్ కమిటీకి చేసిన మేము చాలా ఇష్టపడి ఎప్పుడు నవ్వుతూ ఉంటూ మాకు ఏది కావాలంటే ఆ సహకారాలు ఇస్తున్నటువంటి మా ఎండి గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిర్మాత వచనగిరి నాగరాజు గారు, విజయవాడ, కృష్ణా జిల్లా. నిర్మాతకు ₹1,00,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రము, జ్ఞాపిక. ఓకే. ద్వితీయ ఉత్తమ లఘు బహుమతి, ప్రశంసా పత్రము, జ్ఞాపికను అందజేస్తారు. తృతీయ ఉత్తమ లఘు చిత్రం జగనన్న నవరత్నాలు. నిర్మాత పేరు శివశ్రీ మీగడ, విశాఖపట్నం. దీనికి ₹50,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రము, జ్ఞాపికను అందజేస్తారు. ఎంపీ గారు, చైర్మన్ గారు అందజేస్తారు. ఏం చేస్తాడు టాలెంట్ హాస్పిటల్. మరొక తృతీయ ఉత్తమ లఘు చిత్రం రాజన్న రాజ్యంలో ఓ సీత కథ. నిర్మాత వేణుగోపాలకృష్ణ గారు, భీమడోలు, పశ్చిమ.
మరొక తృతీయ ఉత్తమ లఘు చిత్రం మీరు కూడా చేస్తారా సార్ సార్ అందరితో ఒకసారి. సాక్షి క్లాస్. తీసుకో 2-3 తీసుకో సార్ ఒకసారి పట్టుకోండి సార్ మీరు ఇంకా చూడండి ఓకే రైట్. సిహెచ్విఎస్ మల్లేశ్వరరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆర్థిక శాఖలో అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యేక కార్యదర్శిగా పదవి విరమణ చేసిన మీరు మా సంస్థకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు. విలువైన మీ సలహాలు సూచనలు ఎప్పటికీ మాతో పంచుకుంటామని ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రశాంత్ సార్. ప్రతి వారిని కోరుతున్నాం. సాయి సాయి ఇవాళ మోస్ట్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం అంటే ఎండి గారికి నాకు కూడా ఎంతో ఇచ్చేసినట్టు ఈయన చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమానికి నిజంగా మనస్ఫూర్తిగా సార్ దయచేసి మా స్టాఫ్ మెంబర్స్ గ్రూప్ ఫోటో సాయి గారు ఆ, కంగ్రాచులేషన్స్. అన్ను మీరు తర్వాత థ్యాంక్ యూ. అయితే బాగా సతాయించేవాడు. మధ్యవాడు జిల్లాలో పెట్టినప్పుడు ఓకే